गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। గాయత్రి మహావిజ్ఞానము మొదటి భాగము రెండో భాగము పూర్తి చేసుకున్నాం. మనం మూడో భాగంలోని పంచకోశ సాధన మనం చదువుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి శబ్ద జంజాలంలో పడి అనేకమైనటువంటి సాధనా విధానాల గురించి మనం మాట్లాడుకుంటూ మనం అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నామో మర్చిపోతూ ఉంటాం. అది మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. వైభవము ఐశ్వర్యము ఇవి రెండు పదాలు మనం గుర్తుంచుకోవాలి. వైభవము అనేది వామపక్షం అయితే ఐశ్వర్యము అనేది దక్షిణపక్షము. వైభవము అనేది రాక్షసత్వం వైపు అసురత్వం వైపు తీసుకెళ్తే, ఐశ్వర్యము అనేది ఋషతత్వం వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. ఈ డిస్టింక్షన్ వైభవము ఐశ్వర్యము మధ్య ఉన్నటువంటి భగవంతుడిని ఐశ్వర్యవంతుడు అంటాం. ఏంటి తేడా ఇక్కడ? బలము బుద్ధి ముందు, బుద్ధి నుంచి బలము. ఇది విభూతిలో వస్తుంది, వైభవంలో వస్తుంది. ముందు బుద్ధి ఉండాలి, బుద్ధి నుంచి ఆ బుద్ధిని ఉపయోగించుకునేటటువంటి బలం ఉండాలి మనకి. ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తాయో మనం పంచకోశాలలో అర్థం చేసుకుంటున్నాం. బుద్ధి అనేది అన్నమయ కోశం నుంచి వస్తుంది. బుద్ధి అనేది అన్నమయ కోశం నుంచి వస్తుంది అని ఎందుకంటున్నాం? మనం ఏ విధమైనటువంటి ఆహారం అయితే మనం తీసుకుంటామో ఆ విధమైనటువంటి మనస్సు లేక బుద్ధి ఏర్పడుతుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనస్సే ఏర్పడుతుంది. అన్నమే మనస్సు, అన్నము మనము. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే అన్నము నుంచి బుద్ధి ఏర్పడి, మరి తర్వాత ఏం కావాలి? బుద్ధి తర్వాత వైభవంలో బలం. ఆ బుద్ధిని
ఏ దిశలో మీరు ఉపయోగించుకుంటే ఆ దిశలో మీ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అన్నమయ కోశంలో ఉన్నటువంటి ఋషిత్వాన్ని మహర్షి తత్వంతో కనుక మనం కలుపుకోగలిగితే ప్రాణమయ కోశ సాధన ఏర్పడుతుంది. ఈ పదాలను మర్చిపోకండి మీరు. ఋషి అంటే ఎవరు? ప్రకృతిలో అనుగుణ్యంగా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మన పరిస్థితులు మారాలి అని వాడు కోరుకోడు. పరిస్థితులు మారాలి అని ఎందుకు కోరుకోడు? సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు లేకపోతే పరమాత్మ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచాడు. అంతకంటే మంచి పరిస్థితులు మనం ఊహించలేము. ఎవరి కోసం మంచి పరిస్థితులు? జీవాత్మ యొక్క ప్రగతికి. మనం అది గుర్తుంచుకోవాలి. జీవాత్మ యొక్క ప్రగతి. ఈ భౌతిక శరీరము, ఫలానా పేరు గల ఫలానా తల్లిదండ్రులకి పుట్టినటువంటి వ్యక్తి యొక్క ప్రగతి జీవాత్మ యొక్క ప్రగతి కాదు. స్థూల శరీరం మీద మనం వేసుకున్నటువంటి ఒక ఆచ్ఛాదన, అది ఏదైనా ఒకటే. కానీ జీవాత్మ యొక్క ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది? బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టి ఆదిలో ఉన్నటువంటి విశ్వ ప్రణాళిక, సృష్టి ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళికను అర్థము చేసుకుని ఆ ప్రణాళికకు తగినటువంటి కార్యక్రమాలు చేయగలిగేటటువంటి వ్యక్తి ఋషి. ఆ ఋషిత్వాన్ని అర్థం చేసుకోండి మీరు. ఋషి అనేటటువంటి పదము సన్యాసికి, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళకి మనం ఆపాదించటం లేదు. విశ్వ ప్రణాళికలో ఒక భాగముగా జీవాత్మ అవతరించింది. అది తన పని తను చేసుకుంటూ పోతోంది. అది ఏ పని అయితే చేసుకుంటూ పోతుందో దానికి సహకరించటం యోగము. దానికి విరుద్ధంగా భౌతికంగా ఇంద్రియ లోలుపత్వము, కష్టాలు, సుఖాలు, వాతావరణం యొక్క ప్రభావము, మనకు అనుకూలంగా లేవు అనుకునేటటువంటి బాధతో దాన్ని మార్చేటటువంటి విధానం అంతా కూడా రాక్షసి సాధనా విధానం, రాక్షసులు చేసేటటువంటి సాధనా విధానం. అందువల్లే ఋషుల యొక్క యజ్ఞము భంగము వాటిల్లినప్పుడు, ఋషుల యొక్క యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నప్పుడు రాక్షసుల్ని ఋషులు అడ్డుకోలేదు. అది వాళ్ళ పని కాదు. అది ఎవరి పని? అది విశాలమైనటువంటి సృష్టి ప్రణాళికలో కొంతమంది వ్యక్తుల యొక్క ఆత్మ ఆ కార్యక్రమం కోసమే పుడుతూ ఉంటుంది. వాటినే మనం క్షత్రియులు అంటాం. వాళ్ళు అడ్డుకోగలిగితే అడ్డుకుంటారు, వాళ్ళు అడ్డుకోకపోతే ఋషి మాత్రం అడ్డుకోడు. ఆ యజ్ఞం భంగం అవుతూనే ఉంటుంది. యజ్ఞం భంగం అవుతూ ఉంటే వీడు చేస్తూనే ఉంటాడు. యజ్ఞాన్ని వీడు మాత్రం ఆపడు. కానీ ఏం చేస్తాడు? ప్రకృతిలో ఏ జీవాత్మ అయితే యజ్ఞఘ్నాన్, యజ్ఞాలను నాశనం చేసేటటువంటి వ్యక్తులను నాశనం చేయటానికి ఉత్పత్తి చేయబడ్డారో వాళ్ళని మాత్రమే స్వీకరిస్తుంది. అందుకే విశ్వామిత్రుడు దశరథుడు వస్తానంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోవటానికి కారణం మీకు అర్థం అవ్వాలి. అక్కడ ఋషి యొక్క కోరిక ఏం లేదు. అక్కడ విశ్వ ప్రణాళిక యొక్క కోరిక. ఆ విశ్వ ప్రణాళికలో తర్వాత రాముడు అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది కనుక దశరథుడు అప్పుడు వస్తే రాముడికి కుదరదు. విశ్వ ప్రణాళిక మొత్తము భంగం అయిపోతుంది. అంచేత ఏది ఎలా ఉన్నా ఋషి అనేటటువంటి వాడు ఎలా జీవించాడు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఋషి వచ్చి 16 ఏళ్ల నా కుర్రవాణ్ణి యజ్ఞరక్షణకు అడుగుతున్నాడు అంటే ఇచ్చేయగలగాలి. కామన్ సెన్స్ ప్రకారం ఒప్పుకోకపోయినా నేనే అతనికంటే ఎక్కువ సామర్థ్యవంతుణ్ణి, నేనే పెద్ద రాజుని, నేనే ఇదివరకు రాక్షసులతో పాటు, రాక్షసులకు విరుద్ధంగా దేవతలతో పాటు యుద్ధం చేశాను. దశరథుడేం తక్కువ శక్తివంతుడేం కాదు కదా. ఈ భావన, ఋషిత్వ భావన మనం మర్చిపోతే ఈ మొత్తం మనం చదువుతున్నది మళ్ళా గందరగోళం అవుతుంది. ఇది మనం ఎందుకు చదువుతున్నాం? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము జీవాత్మ యొక్క ఆవరణలు. ఈ ఆవరణల యొక్క ఉపాదేయత, ఈ ఆవరణల యొక్క ఉపయోగము జీవాత్మ చేసుకోవాలి. దేనికోసం చేసుకోవాలి? అది కూడా తన కోసం చేసుకోదు.
ఈ విశాలమైనటువంటి సృష్టి కార్యక్రమంలో ఒక అతి చిన్నదైనటువంటి అది స్పెక్, ఒక కణం మాత్రమే అది. అది ఆ సృష్టికి అనుగుణ్యంగా జీవించగలితే తప్ప తనంతట తాను నిర్ణయాలు తీసుకుని సృష్టి ఇలాగే ఉండాలి అని మాత్రం అది కూడా నిర్ణయించుకోలేదు. ఈ విధమైనటువంటి భావన బాగా పరిపుష్టం చేసుకోవాలి. ఎక్కడ మనం ఉన్నామో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, మంచి కావచ్చు, చెడు కావచ్చు, దుఃఖం కావచ్చు, సుఖాలు కావచ్చు, ఎంతకాలం బట్టి మనం బాధపడతాం, ఎంతకాలం నుంచి అనే మాట మీరు వచ్చింది అంటే జీవాత్మ నుంచి మీరు తప్పారనమాట. ఎంతకాలం అనేది ఎవడు నిర్ణయించాలి? వాడు ఈ విధంగా మీరు చూసినప్పుడు పాండవులు చేసినటువంటి అనేక పనుల వెనకాతల ఋషిత్వం మనకి గోచరిస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు లేచి యుద్ధం చేయలేకే కాదు వాళ్ళు, కానీ అప్పుడు కనుక యుద్ధం చేస్తే మహాభారత యుద్ధం ఆగిపోయేది. ఎందుకు ఆగిపోయేది? అసలు దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడేవి కాదు, దానికి కావలసినటువంటి కర్మ ఏర్పడేది కాదు, దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడేవి కాదు. అంచేత సామాజికంగా, వ్యక్తిగతంగా పనికిరాని వాళ్ళు అనిపించినప్పటికీ కూడా ఏది విశ్వ కళ్యాణానికి, మన కళ్యాణం కాదు, విశ్వ కళ్యాణానికి ఏది ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి ఆచరణ చేయగలిగేటటువంటి వాడే గాయత్రి ఉపాసకుడు. అది పూర్తిగా మీరు నిరంతరము గుర్తుంచుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఏ కోరికలు మీ మనసులో ఉండకూడదు. ఉంటే ఏ కోరిక ఉండాలి? విశ్వ ప్రణాళికను నేను అర్థం చేసుకోవాలి. విశ్వ ప్రణాళికలో నా వంతు కర్తవ్యం ఏమిటి? మాస్టారు మీరు చెప్పినట్టు నేను చేయలేకపోతున్నాను, చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను చెప్పినట్టు చేయటం ఇంపార్టెంట్ కాదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో అక్కడే మీరు వెలుగుతూ ఉండండి. స్టోర్ కీపర్లు ఉంటారు మిలిటరీలో, ఫ్రంట్కి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరు ఇంపార్టెంటే. వాడోడో యుద్ధం చేసేస్తున్నాడు, వాడికి చాలా ఇది వచ్చేస్తుంది, స్టోర్ కీపర్ ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. కానీ స్టోర్ కీపరే లేకపోతే ఈ ఎమ్యూనిషన్స్ అవి కరెక్ట్ టైంకి వాడు అందించకపోతే ఫ్రంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ పరస్పర అవగాహన, ఈ విశాల విశ్వం యొక్క ఆ మహాకాల చక్రములో మన వంతు పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా గాయత్రి మంత్రం చెప్తుంది. అది చెప్పాక మన వంతు పాత్ర నిర్ధారణ చేసుకోవటానికి కావలసినటువంటి బలము, బుద్ధి, కౌశలము, యశస్సు, ప్రతిష్ట, ఈ 5 పొందటానికి కూడా గాయత్రి మంత్రమే మనకి సహాయపడుతుంది. ఈ 5 ఏంటి? ముందు బుద్ధి, బుద్ధి తర్వాత కర్మ చేసేటటువంటి బలము, ఆ బుద్ధి బలము వల్ల కౌశలము, కౌశలం వల్ల పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతుల వల్ల ప్రతిష్ట. ఇది గాయత్రి యొక్క కుడివైపు ఎడంవైపు ఉన్నటువంటి 5 చేతులు. మరి కుడివైపు ఉన్నటువంటి 5 చేతులు ఏంటి? ఋషిత్వము, ఇందాక చెప్పుకున్నటువంటి మానసిక స్థితి. ప్రకృతి నన్ను ఎక్కడ ఉంచిందో అక్కడ ఉంచాం, ఎక్కడుంచిందో అక్కడ ఉంచాం. మరి ఏం చేయాలి? ఆ చేయటానికి కావలసినటువంటి బలం కావాలి కదా. ఆ బలము రాజర్షి స్థితి. ఏం చేయాలో అది చేయగలిగేటటువంటి బలము రాజర్షి స్థితి. ఈ బుద్ధి, ఈ బలము ఉన్నాక నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి బుద్ధి, మనం ఎక్కడున్నాం అక్కడ ఏ కార్యక్రమం అయితే చేయాలో ఆ కార్యక్రమం చేయటానికి కావలసినటువంటి బలము. అట్లాస్ ష్రగ్డ్ అని ఒక నవల చదివాను నేను. అట్లాస్ అనేటటువంటి ఒక రాక్షసుడు భూమిని మోస్తూ ఉంటాడు అని గ్రీక్ పురాణ గాథ. వాడికి కోపం వచ్చింది, అలసిపోయి వాడు ఏం చేసే ష్రగ్డ్ అంటే వదిలేసేట చేతులు. వదిలేస్తే ఏమవుతుంది భూమి? అది ఆ నవల పేరు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి నవల అది. ఆ నవలలో ఒక సన్నివేశం వర్ణిస్తుంది ఆ రైటర్ ఐన్ రైండ్ అని. హీరో లాంటి వ్యక్తి ఒకడు అక్కడ ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ప్లే బాయ్ అని. ప్లే బాయ్ అంటే తెలుసు కదా, ఓ విలాస పురుషుడని. అప్పుడు సైడ్ హీరో ఉంటాడు ఇంకోడు, వాడు వాడిని కొట్టడానికి వస్తాడు. న్యాచురల్లీ సైడ్ హీరో ఉంటే ఇంకా మూడో పాత్ర ఎవరే ఉండాలి అక్కడ ఉండవలసిన వాళ్ళు? హీరోయిన్ అక్కడ ఉంది. సైడ్ హీరోని కొడుతున్నప్పుడు బల్లని పట్టుకున్నట్టు వాడు
ఆ వర్ణన నేను చేయలేను, కానీ ఎప్పుడైనా ఆ పుస్తకం చదివితే ఆ వర్ణన చూడండి. కొడుతున్నాడు, వీడు బల్లను పట్టుకుని ఉన్నాడు. ఎందుకు పట్టుకుని ఉన్నట్ట అంటే వాడు బల్లను వదిలేస్తే చితగొట్టేస్తాడు వాడిని. భావం అర్థమైందా? అది రాజర్షిత్వం యొక్క కౌశలం అంటే. తర్వాత స్థితి. దేని గురించి ఉదాహరణ చెప్పాను? నీకు శక్తి ఉంది, చావగొట్టగలిగేటటువంటి శక్తి ఉంది, కానీ నువ్వు చావగొట్టవు అంటే నీకు ఎంత అదుపు కావాలో ఊహించుకో. ఆ మానసిక స్థితి బ్రహ్మర్షి. ఆ స్థితికి విశ్వామిత్రుడు ఎదగటానికి ట్రై చేస్తాడు. వశిష్ఠుడి యొక్క 99 మంది పిల్లల్ని చంపేస్తాడు. రాజర్షి కంటే బ్రహ్మర్షి పెద్ద స్థితే కదా, కానీ రియాక్ట్ కాడు. ఉఫ్ఫను ఉదయవచ్చు. చెడు ఇంచేత చెడు, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అలాంటి మానసిక స్థితి తెచ్చుకోవటానికి కావాల్సినటువంటి సాధనాత్మకమైనటువంటి సమరంలో మనం ప్రవేశిస్తున్నాం. అడుగు అడుగునా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే మిగతా వాళ్ళ కోసం కాదు, మన కోసం. మిగతా వాళ్ళని ఉద్ధరించడం కోసం మనం మాట్లాడటంలే, ఇంకోళ్ళకి ఏదో పేరు ప్రఖ్యాతులు తేవటానికి మనం మాట్లాడటంలే. మనము ఆ ఋషిత్వం వైపు వెళ్ళాలి. అంచేత ఋషి తర్వాత మహర్షి. మహర్షి ఏంటి? బలవంతుడు. మహర్షి తర్వాత రాజర్షి, శక్తిహీనులను ఆదుకునేటటువంటి ఆ బలాన్ని ప్రకృతికి, విశ్వ కళ్యాణం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకే ఆ శక్తిని ఉపయోగిస్తే, ఆ కౌశలాన్ని ఉపయోగిస్తే వాడు రాజర్షి అంటాం. జనకుడు ఒక రాజర్షి. అలాగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా రాజర్షులే. ఈ శక్తిని అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటూ, ఏంటి ఎప్పుడు అవసరం వస్తుంది? విశ్వ కళ్యాణ మార్గం నుంచి పక్కకి వెళ్తున్నప్పుడు. మన కళ్యాణ మార్గం కాదు, ఆ ఎంటైర్ ప్రకృతి యొక్క నియమానుసారంగా సృష్టి క్రమము తప్పుతూ ఉంటే దాన్ని సవరించడానికి కావలసినటువంటి శక్తి బ్రహ్మర్షి. ఈ బ్రహ్మర్షి స్థాయిలో ప్రతిష్ట పొందినటువంటి వ్యక్తులు దేవర్షులు అవుతారు. ఈ హైరార్కీ బుద్ధి, బలము, కౌశలము, యశస్సు, ప్రతిష్ట, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఇది మన గమ్యం. ఇటువైపు ఉన్నటువంటి 5 ఉపయోగించుకుంటూ బుద్ధిని, బలాన్ని, కౌశలాన్ని, యశస్సును, ప్రతిష్టను, ఈ 5 మనకు ఉపయోగించుకోవాలి. ఈ 5 మనకు ఉండాలి నిత్య జీవితంలో. ఇది లేకపోతే ఎట్టా? కానీ వీటిని మామూలు కార్యక్రమాల కోసం ఉపయోగించుకోకుండా ఋషిత్వం పొందటానికి, ఋషిత్వం నుంచి మహర్షి స్థాయిని ఎదగటానికి, మహర్షి స్థాయి నుంచి రాజర్షి స్థాయికి ఎదగటానికి, రాజర్షి స్థాయి నుంచి బ్రహ్మర్షి స్థాయికి ఎదగటానికి, బ్రహ్మర్షి స్థాయి నుంచి దేవర్షి స్థాయికి ఎదగటానికి ఉపయోగించుకోవటమే ఆ గాయత్రి మాత యొక్క 5 కుడి చేతులు, 5 ఎడమ చేతులు. 5 భుజాలు ఏంటో, ఆ కుడివైపు ఉన్నటువంటి 5 భుజాలు, ఎడమవైపు ఉన్నటువంటి 5 భుజాలు ఏంటో మనకి చాలా స్పష్టంగా అవగాహన ఉంచుకుంటూ ఇవి చదువుకుందాం. నిన్న మనం అన్నమయ కోశం గురించి చదువుకుంటూ, అన్నమయ కోశాన్ని ప్రకృతికి అనుగుణ్యంగా మనం తీర్చిదిద్దుకోవాలి. తీర్చిదిద్దుకోవటానికి మొట్టమొదట మనం నేర్చుకున్నదేంటి? ఉపవాసం గురించి నేర్చుకున్నాం. తర్వాత ఆసనాల గురించి నేర్చుకున్నాం. తర్వాత తత్వశుద్ధి గురించి నేర్చుకున్నాం. తర్వాత తపస్సుల గురించి నేర్చుకున్నాం. ఏ తపస్సు, ఏ తత్వశుద్ధి, ఏ ఆసనాలతో, ఏ విధమైనటువంటి ఉపవాసాలతో చేయాలి అనేటటువంటిది మళ్ళా ఒక విశేషమైనటువంటి శాస్త్రం కింద డెవలప్ అవుతుంది. డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు అది అర్థం చేసుకోండి. మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు సాధారణమైనటువంటి బాధ్యతలు కావు. ఈ విద్య కూడా నాశనం అయిపోయింది. ఏ ఉపవాసం పడితే ఆ ఉపవాసం అర్ధరహితం. ఏ విధమైనటువంటి ఆసనం ఎప్పుడు పడితే అప్పుడు వేసేయటం అర్ధరహితం. ఏ విధమైనటువంటి తత్వశుద్ధి ఎప్పుడు చేసుకోవాలో తెలియకుండా చేసుకోవటం అర్ధరహితం.
తపశ్చర్యలు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేయటం అర్ధరహితం. అన్నమయ కోశములో ఉన్నటువంటి ఈ నాలుగింటిని కూడా ఒక విశేషమైనటువంటి స్థాయికి మనం తీసుకువెళ్ళిపోగలిగి ఎక్కడి నుంచి మనం మొదలెట్టాలి? ఉపవాసం నుంచి మొదలెడతాం. ఉపవాసంలో 5 రకాలైనటువంటి ఉపవాసాలు మనం తెలుసుకున్నాం. ఈ 5 రకాలైనటువంటి ఉపవాసాల్లో దైవీ శక్తులను ఆకర్షించేటటువంటి ఉపవాసాలు ఉన్నాయి, ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి ఉపవాసాలు ఉన్నాయి, రోగ నివారణ చేసుకునేటటువంటి ఉపవాసాలు ఉన్నాయి, సంస్కారాలను మార్పు కుసంస్కారాలను బహిర్గతం చేసేసి పోగొట్టేసేటటువంటి ఉపవాసాలు ఉన్నాయి, కేవలము ఆరోగ్యం కోసము అరుగుదలని పెంచుకోవటానికి కావాల్సినటువంటి ఉపవాసాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఉపవాసాలు మనం చేయాలి? ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ప్రాయశ్చిత్తం చాలా ముఖ్యం. మర్చిపోయాను దాన్ని. మొత్తం ఆ క్రిస్టియన్ రిలిజియన్ ఈ ప్రాయశ్చిత్తం మీద ఆధారపడింది. నువ్వు తప్పు చేస్తావు, ఆ తప్పును ఒప్పుకో, నువ్వు రిపెంటెన్స్. నేను ఈ తప్పు చేశాను అని ఏం చెప్తాడు వాడు? వెళ్ళి ఓ బాక్స్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేస్తాడు. ముందు మనం కన్ఫెస్ చేయం ఆ తప్పుని. నేను అందుకే మా మిత్రులతో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ముందు మీరు ఒప్పేసుకోండి మనం తప్పు చేశామని. నువ్వు ఆర్గ్యూ చేయొద్దు, ఫలానా పని చేశాను, ఫలానా కారణం వల్ల ఇలా జరిగింది, నేను ఇది చేయలేకపోయాను, అసలు ఆర్గ్యుమెంటే వద్దు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ తప్పు జరగటానికి కూడా నేచరే కారణం, దానికి ఆవిడ కాదంటలే వస్తున్నాయో. ఇవంతా మనకి తెలీదు అనేటటువంటి ఒక విశాలమైనటువంటి తప్పు మనం చేసాం. మానవ శరీరం ఎత్తినా ఇది తెలుసుకోకుండా మిగతా మీరు ఎంత గొప్ప విద్య నేర్చుకున్నా వేస్టే. అది ఇంచేత వేస్ట్. మీరు ఏది చేయకూడదో అది చేస్తారు. తమాషా అది. అందుకే మొన్న ఎలక్ట్రిక్ వైరింగ్ అది చేస్తున్నప్పుడు చెప్పి వెళ్ళినా కూడా జయరామ్తో నేను చెప్పాను, నేను బాబు నువ్వు తాళం వేసుకు వెళ్ళని. ఇంకంటే ఆ క్షణంలో నేను అక్కడ ఉండొచ్చు, ఆ క్షణంలోనే మంచిగా దాటానికి వెళ్ళొచ్చు, ఆ క్షణంలోనే ఇంకోటి రావచ్చు, ఆ క్షణంలోనే చేపెట్టేస్తారు అక్కడ. ఆ తర్వాత ఏమనుకుంటే ఏం లాభం? ఏది చేయకూడదో అలాంటివి చేయటానికి అలవాటు పడి ఉంది మన శరీరాలు. ఎందుకు అలవాటు పడి ఉన్నాయి? ఇంద్రియాలకి లొంగిపోతాం మనం, కుతూహలానికి లొంగిపోతాం. కారణం అంతే, అంతకంటే ఇంకేంలే. అక్కడ ఏదో ఉంది. అయాచక అపరిగ్రహ వ్రతాలైనవాడు అసలు ముట్టుకూడదాన్ని. ఇంచేత అపరిగ్రహం అసలు దేన్ని ముట్టుకోడు, కంటితో చూడ్డవాడు. వాడు లక్ష్యం ఏదుందో అటువైపే వెళ్తాడు. కానీ అది లేదు కదా మనకి. ఈ అయాచక అపరిగ్రహ వ్రతాలు లేదు కనుక మనం చేస్తున్నటువంటి ఇన్ని జన్మలు బట్టి చేసినటువంటి తప్పుకి ఒకే ఒక పరిష్కార మార్గము ప్రాయశ్చిత్త ఉపవాసము ఋషులు మనకు అందజేశారు. అది చాంద్రాయణ వ్రతం. చాంద్రాయణ వ్రతాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్త మార్గము లేదు. ఎస్ఎస్వేలో ఏఎంసి నిత్య సమాధి యోగా ఈ చాంద్రాయణ వ్రతం యొక్క 3 రోజుల సంక్షిప్తీకరణ చేయబడినటువంటి తగ్గించబడినటువంటి సాధనా విధానం. అందువల్లే దాన్ని సవ్యంగా చేసుకున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఇంకంటే కరెక్ట్ ప్రాయశ్చిత్తం జరుగుతుంది అక్కడ. దానిని 16 రోజుల పాటు చేసుకోగలిగేటటువంటి ఉపవాసం మనం చేయాలి. అందుకు ఇది చెప్పేది నేను. అన్నమయ కోశములో మనము చేయవలసినటువంటి ఉపవాసాలన్నీ కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి ఉపవాసాలు ఎక్కువ చేసుకోవాలి మనం గాయత్రి సాధకులు. చేసాం. ఆసనాలు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి? మన శరీరంలో 2 రకాలైనటువంటి విద్యుత్తులు ఉంటాయని చెప్పాను నేను. హవ్యవాహ విద్యుత్, కవ్యవాహ విద్యుత్. ఎవడు ఏం చెప్పినా అదే చెప్తాడు వాడు. పాజిటివ్ నెగిటివ్ అంటాం సైన్స్లో. ఇక్కడ హవ్యవాహ కవ్యవాహ అంటాం. దీనినే శ్రీ విద్యగా, హాది విద్య, కాది విద్యగా డెవలప్ చేశారు. ఆ విద్య శ్రీ విద్య యొక్క విద్య. అది హవ్యవాహ కవ్యవాహ విద్యుత్ యొక్క పరాకాష్ఠకి వెళ్తాం. ప్రస్తుతం దాని గురించి మనం డిస్కస్ చేసుకోలేం. కానీ కాళ్ళు చేతులు నెగటివ్, శిరస్సు మొండెము పాజిటివ్ అని గుర్తుంచుకోండి. ఇంకా కరెక్ట్గా మనం ఆ మాటలు రేపు ఏదైనా దీని మీద పెద్ద పెద్ద పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు ఈ పదాలకి మనకు అర్థం తెలియాలి. హవ్యవాహ మొండెము శిరస్సులో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విద్యుత్ శక్తి అనుకోండి. ఆధ్యాత్మికమైనటువంటి విద్యుత్ శక్తి అంటూ ఏం ఉండదు. కానీ ఆ పుస్తకాలు రేపు మనకు అర్థం అవ్వాలి అంటే హవ్యవాహ విద్యుత్ శిరస్సు మొండెములో, కవ్యవాహ 2 చేతులు 2 కాళ్ళల్లో ఉంటుంది.
ఈ పాజిటివ్ నెగిటివ్ కరెంట్స్ని ఎక్కడెక్కడ మనం ప్లగ్ పాయింట్ చేసుకుంటే, ఎక్కడెక్కడ వాటిని టచ్ చేస్తే మన శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో చెప్పేదే ఆసనాలు. అంచేత ఆసనాలకి హవ్యవాహ కవ్యవాహ విద్యుత్కి చాలా సంబంధం ఉంది. దాని మీద మళ్ళా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు అన్నమయ కోశం గురించి ఎలా చెప్పానో అందులో స్పెషలైజేషన్ అనమాట. ఆసనాల మీద స్పెషలైజేషన్. ఋషులు ఆ ఆసనాల పేర్లలోనే ఆ ఆసనాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాలో చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. పద్మాసనం ఏం చేశాం? పద్మాసనంలో కాళ్ళను రెండు మడత పెట్టేస్తాం మనం కదా. అంటే ఏం చేసాం మనం? కవ్యవాహ విద్యుత్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. చేతుల్ని ఏం చేస్తాం మనం? ఊళ్ళో పెట్టేసుకుంటాం, ధ్యానముద్ర కదా. అంచేత ఈ విద్యుత్తుని కూడా షార్ట్ సర్క్యూట్ చేసేస్తే భరించరానటువంటి బాధను కూడా మనిషి మర్చిపోగలుగుతాడు ఆటోమేటిక్గా. అంచేతే దేవతలందరూ దేని మీద కూర్చున్నారని చెప్తాం మనం? పద్మం మీద కూర్చుని ఉన్నారు అని చెప్తాం. అంటే ఏంటి? భౌతిక జగత్తు నుంచి నిర్లిప్తత ఏర్పడటానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది, పద్మాసనం. ఇంత సింపుల్ది నిర్లిప్తత ఎలా ఏర్పరుస్తుంది? మీకు కరెంటు విజ్ఞానం తెలిస్తే తెలుస్తుంది. ఈ వైర్ నుంచి ఆ వైర్కి ఇక్కడ కలిపితే గబుక్కుని ఫ్యాన్ తిరగటం మొదలెడుతుంది. ఆ వైర్ కాస్త తీసేయండి, కలపకూడని వైర్లు రెండు కలపండి, చేసింది ఏం లేదు కదా, రెండు కలిపారంతే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ఆసన విద్యను మళ్ళీ మనము ప్రపంచానికి అందించవలసి ఉంది. మనము అని ఎందుకు అంటున్నాం అంటే, ఇది ఒక్కడి వల్ల జరిగేది కాదు. ఇది ఇంత విద్యను ఒక్కడు ఎక్కడి నుంచి రాసుకొస్తాడు, ఏం చేసుకుంటాడు? మీలో ఎందులో మీకు అభిరుచి ఉందో, మీ యొక్క జన్మ సంస్కారాలు మీకు తెలియవు. ఏదో ఒక మాట, ఏదో ఒకటి మిమ్మల్ని కిండిల్ చేస్తుంది. ఆసన విద్య 8 రకాలైనటువంటి ఆసనాలు నిన్న చెప్పుకున్నాం. కానీ ఆసనాలన్నిటికంటే కూడా సూర్య నమస్కార విధి గాయత్రి మంత్ర సాధకులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంచేత ఉపవాసాలలో చాంద్రాయణ వ్రతం, ఆసనాలలో సూర్య నమస్కారాలు. అంటే అన్నమయ కోశంలో మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకుని మనకు కావాల్సింది మళ్ళీ మనం ఉపయోగించుకోవాలి. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం మనం? తపశ్చర్యలు, తత్వశుద్ధి. తత్వశుద్ధిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఏంటి అంటే, ఈనాడు కలియుగంలో, ఈనాడు శరీరధారులన్నీ కూడా పృథ్వీతత్వం చాలా ఎక్కువగా ఉంది. సత్యయుగంలో ఆకాశతత్వం చాలా ఎక్కువగా ఉండేది, వాయుతత్వం చాలా ఎక్కువగా ఉండేది. త్రేతాయుగం వచ్చేసరికి అగ్నితత్వం చాలా ఎక్కువైంది. ద్వాపరయుగం వచ్చేసరికి జలతత్వం చాలా ఎక్కువగా అయింది. అప్పుడు చేసుకునేటటువంటి సాధనలు పృథ్వీతత్వ యుగంలో చేయలేం మనం. శరీరాలు దానికి అనుకూలంగా లేవు, మన తప్పేం కాదు అది. వేల వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు రావణాసురుడు వాళ్ళు. మనం వేల రోజులు తపస్సు చేయలేము. వేల సంవత్సరాల వరకు ఎందుకు? కుదరదు అలాంటి తపశ్చర్య. మరి తత్వశోధన కోసం మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి? పృథ్వీతత్వాన్ని యొక్క శోధన చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి మనం. పృథ్వీతత్వ శోధనకి చేసుకున్నటువంటి కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది ఏం చెప్పాను నేను? సూర్యోదయపు వేళలో ఆ కిరణాల యొక్క కాంతిలో ఉత్తి కాళ్లతో నడవటం. అందువల్లే కాబోలు డాక్టర్స్ అందరూ కూడా ఈ కాలంలో మార్నింగ్ వాక్కి ఎక్కువ స్పెషలైజేషన్ ఇస్తున్నారు. వైజాగ్ అక్కడికి వెళ్తే మీరు ఆ బీచ్ ఒడ్డున కార్ల మీద వస్తారు, కార్లు అక్కడ ఆపుకొని నడుస్తూ ఉంటారు పాపం. కార్ల మీద రావటం, నడవటం ఉత్తి కాళ్లతో. ఆ పృథ్వీతత్వంతో కావాల్సినటువంటి సంబంధము అది చూసుకోండి మీరు. ఇంకా పృథ్వీతత్వానికి కావాల్సినటువంటి సంబంధము వీలవుతే నెలకు ఒకసారైనా ఏకాదశి నాడు వీలవుతే నది ఒడ్డుకు వెళ్ళి ఆ నది యొక్క మట్టిని ఒళ్ళంతా పూసుకుని 1 గంట 2 గంటలో ఆ మట్టితో ఎండిపోయి తర్వాత స్నానం చేసుకోగలిగితే ఆ పృథ్వీతత్వ శుద్ధికి మనం చాలా సహాయకారి చేసుకున్న వాళ్ళం అవుతాం. దీని తర్వాత తపశ్చర్యలు. తపశ్చర్యలకి 12 రకాలైనటువంటి తపశ్చర్య. సూర్యుడి యొక్క ఏ రాశిలో ఉంటే ఏ తపశ్చర్య మంచిదో గురుదేవులు అందించారు గాయత్రి మహావిజ్ఞాన్ మొదటి భాగంలో. ఆ 12 తపశ్చర్యలలో కూడా అశ్వాద వ్రతానికి గురువుగారు చాలా ప్రామినెన్స్ ఇచ్చారు. అంటే అశ్వాద వ్రతము అంటే ఏంటి? రుచి పచి లేనటువంటి తిండి, ఉప్పు
తీపి లేనటువంటి తిండి గురువారం నాడు మనం చేసుకోగలిగితే, ఆ రోజే మౌనం కూడా ఒక తపశ్చర్య అని చెప్పారు కదా. మౌనంగా ఉండటం ఆస్వాద వ్రతం. ఇది అన్నమయ కోశానికి గాయత్రి మంత్ర సాధకులుగా మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు గుర్తున్నాయి కదా. చాంద్రాయణ వ్రతం సంవత్సరానికి ఒకసారి, ఒక నెల రోజులు. సూర్య నమస్కారాలు డైలీ. తత్వశుద్ధి మార్నింగ్ వాక్ వీలు బట్టి. తర్వాత తపశ్చర్యలలో గురువారం నాడు మౌనము, ఆస్వాద వ్రతము. అంచేత మనం నేర్చుకున్నవి, మనం తెలుసుకున్నటువంటి విద్యని మనకి ఈ విధంగా ఉపయోగించుకుంటాం అన్నమయ కోశానికి. అక్కడ నుంచి ప్రాణమయ కోశానికి వెళ్దాం. అన్నమయ కోశము అంటే లింగ శరీరము అని గుర్తుంచుకోండి అని చెప్పాను నేను మీకు. లింగ శరీరము అంటే ఈథరిక్ డబుల్. నిన్న క్లాస్ అయిపోగానే మీలో అందరూ ప్రాక్టీస్ చేసి చూసుకున్నారు కదా ఆ లింగ శరీరం ఎలాగా ఉంటుందో. చెప్పింది చేయకపోవటమే కదా కలియుగ లక్షణం. అంచేత మీరు చెప్పింది చేయకపోతే ఆ నెక్స్ట్ క్లాస్కి ఉపయోగం రాదు. ఈథరిక్ డబుల్ లింగ శరీరము ఒక శరీరం మాత్రమే, బుద్ధి మాత్రమే, ఋషి మాత్రమే. చాలా జాగ్రత్తగా చెప్తున్నటువంటి పదాలు అర్థం చేసుకోండి. అన్నమయ కోశము ప్లస్ లింగ శరీరము, ఈథరిక్ డబుల్. అసలు నిజంగా చెప్పాలంటే లింగ శరీరమే అన్నమయ కోశము. ఈ స్థూల శరీరము అన్నమయ కోశము కాదు. ఈ అన్నమయ కోశాన్ని నేనేమని చెప్పాను ఇప్పుడు ఇందాక? బుద్ధి అన్నాను. ఇంకోటి ఏం చెప్పాను? దీన్నే ఋషి అంటున్నాను. ఇంచేత ఋషి అంటున్నాం. బద్ధ పద్మాసనంలో 3 గంటల సేపు కూర్చోవాలి. అసలు ముందు కాళ్ళు మడత పెట్టండి చూస్తాను నేను, తర్వాత మనం కూర్చుందాం. 3 గంటల సేపు కష్టం. కానీ బద్ధ పద్మాసనంలో కాళ్ళు మడత పెడితే సరిపోదు. చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళి ఆ కాళ్ళ యొక్క బొటకని వెళ్ళి పట్టుకోవాలి మీరు. బుద్ధి ఉంటే చేస్తుంది శరీరం. శరీరానికి బుద్ధి లేకపోతే చెయ్యదు. ఇక్కడ బుద్ధి అనే పదానికి ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూసుకోండి. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మను అనుసరించి పుడుతుంది. దీన్ని తలకిందులు చేస్తే ఏమవుతుంది? కర్మలను అనుసరించి బుద్ధి వస్తుంది. రెండు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవాల్సిందే. అంచేత ఈనాడు మనకి వచ్చినటువంటి ఈ శరీరము పితృదేవతలు ఎక్కడ తయారు చేశారని చెప్పాను నేను మీకు? తల్లి యొక్క గర్భంలో. తల్లి యొక్క గర్భంలో పితృదేవతలు తయారు చేసినటువంటి ఈ శరీరము ఎవరు నిర్మించుకున్నారు? మీరే. ప్రారబ్ధ కర్మని మీరే నిర్ణయించుకున్నారు. ఈ జన్మలో ఇంత ప్రారబ్ధాన్ని నేను పూర్తి చేసుకుంటాను. పూర్తి చేసుకోవటానికి దానికి తగినటువంటి శరీరాన్ని మీరు ఏర్పరచుకున్నారు. అంచేత ఈ శరీరము ఎలాంటి కర్మలకు ఉపయోగపడుతుంది? ఏ బుద్ధితో అయితే మీరు ఈ శరీరాన్ని మీరు ఉపయోగించుకున్నారో. క్లియర్గా ఉంది కదా ఇది? అంచేత అన్నమయ శరీరము, లింగ శరీరము మీ బుద్ధిని చెప్తుంది. మీరు ఎలాంటి శరీరం ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఉపయోగించుకునేటటువంటి పనిముట్లు వేరు. వాడి చేతులు, కాళ్ళు, కళ్ళు ఆ పనిముట్లకి బాగా అలవాటు పడి ఉంటాయి. సర్జరీ చేసేటటువంటి కత్తి తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టామనుకోండి, వాడి అన్నమయ శరీరము, వాడి స్థూల శరీరము దాన్ని ఉపయోగించుకోలేదు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాను కదా, లూనా నడిపేవాడు మోటార్ సైకిల్ నడపలేడు. అసలు నడపలేడు మోటార్ సైకిల్. వాడికి తెలియదు ఏ పార్ట్ ఎక్కడుందో కూడా. స్కూటర్ నడిపేవాడు మోటార్ సైకిల్ నడపలేడు. ఇంచేత గేర్స్ మార్చేటటువంటిది కాళ్ళకెళ్ళింది, చేతుల దగ్గర ఉన్నది. అంచేత బుద్ధి ఎక్కడ ఏర్పడింది? బుద్ధికి అనుగుణ్యంగా ప్రవర్తించగలిగేటటువంటి ఈ లింగ శరీరము, ఈ స్థూల శరీరము. ఈ బుద్ధి మామూలుగా దేనికి ఉపయోగించుకుంటాం? వీడు బుద్ధిమంతుడు, వీడు చాలా తెలివైన వాడు అని సమాజం ఎప్పుడు వాడికి కితాబిస్తుంది. డబ్బు సంపాదించుకుంటే 10 మందికి వాడు ఉపయోగపడుతూ ఉంటే డబ్బుతో, వాడు డబ్బు 10 మందికి ఇవ్వకపోతే
వాడి మీద క్రిటిసిజం సంపాదించుకుని ఏం చేస్తాడు? చచ్చి మూటగా తూపోతాడా? నాకు ఇవ్వచ్చు కదా? రకరకాలైనటువంటి కితాబులు. ఇదంతా దేంతో సంపాదించుకుంటున్నాడు వాడు? బుద్ధితో సంపాదించుకుంటున్నాడు. ఆ బుద్ధి కాకుండా ప్రకృతి నన్ను ఎక్కడ ఉంచిందో అక్కడే ఉండగలిగేటటువంటి శరీరాన్ని నిర్మించుకున్నాను అనుకోండి, లింగ శరీరాన్ని నిర్మించుకున్నాను అనుకోండి, అది ఎవరి శరీరం అయింది? ఋషి యొక్క అన్నమయ కోశం అయింది. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రాణమయ కోశానికి వెళ్దాం. అన్నమయ శరీరము కానీ, స్థూలమయ శరీరము కానీ, లింగ శరీరము కానీ పని చేయాలి అంటే శక్తి కావాలి. అలాగే ఋషిత్వము, ప్రకృతికి అనుగుణ్యంగా నేను జీవించాలి అంటే ఇంకా ఎక్కువ శక్తి కావాలి. ఇందాక నేను చెప్పాను ఉదాహరణ, కొట్టకుండా ఉండటానికి శక్తివంతుడికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. వాడు కోపం వస్తే తన్నేస్తాడు, అయినా తన్నకుండా ఉన్నాడు అనుకోండి, ఎంత శక్తి కావాలో ఊహించుకోండి. ఈ శక్తి అనేటటువంటి పదాన్నే ఆధ్యాత్మిక భాషలో ప్రాణము అంటాం. ప్రాణము అన్నా శక్తి అన్నా పర్యాయ పదాలే, పెద్ద తేడా ఏం లేదు. ఈ సంపూర్ణ సృష్టిలో కూడా ప్రాణి జగత్తు ఉంది అంటాం. ప్రాణి అంటే జడ పదార్థానికి, ప్రాణం ఉన్నటువంటి పదార్థానికి తేడా దేని మీద ఆధారపడి మనం చెప్తాం? గతి, గమనము, కదిలేటటువంటి శక్తి. జ గతి. గతి అంటే ఏంటి? గమనము. జ అంటే పుట్టటం. పంకజ మట్టిలోంచి పుట్టింది. జగతి గతిలోంచి పుట్టింది. గతి అంటే ఏంటి? కదలటానికి శక్తి కావాలి కదా. అంచేత ఏం చెప్తాం? సర్వత్రా కూడా ప్రాణశక్తి ఆవరించి ఉంది జగత్తు కనుక. జగత్తులో జడంగా ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని మనం పరమాణువు అంటాం. కానీ పరమాణువుని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో ఎలక్ట్రాన్స్ అనేటటువంటి అతి అతి సూక్ష్మమైనటువంటి కణము. అసలు అది పదార్థం అనాలో, తరంగాలు అనాలో, అంటే శక్తి అనాలో సైంటిస్టులకి అర్థం కాలేక అవి రెండూ అనేసారు వాళ్ళు. మీ మూడు బట్టి తరంగం అనుకోదలుచుకుంటే మీరు తరంగం అనుకోండి, దాన్ని కణం అనుకోదలుచుకుంటే మీరు కణం అనుకోండి అన్నారు సైంటిస్టులు. జగతి, గతి లేనటువంటి స్పేస్ ఎక్కడా లేదు, ప్రతి చోట నిరంతరము గతే ఉంది కనుక ఆధ్యాత్మిక సాధకుడు ఏం చూస్తాడు? ప్రతి చోట ఆ ప్రాణాన్ని చూస్తాడు. ప్రాణాన్ని చూస్తాడు అంటే గతిని చూస్తాడు, గమనాన్ని చూస్తాడు. ఏ గమనాన్ని చూడాలి మనం? నాకేం లాభం అవుతుంది, నా కోసమే ఈ సృష్టి అంతా ఉంది, దానివల్లే కదా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంతా. పృథ్వీలో ఉన్నటువంటి ఇనుము తవ్వేస్తున్నాడు, పృథ్వీలో ఉన్నటువంటి రాగిని తవ్వేస్తున్నాడు, పృథ్వీలో ఉన్నటువంటి బంగారాన్ని తవ్వేసుకుంటున్నాడు, పృథ్వీలో ఉన్నటువంటి పెట్రోల్ని ఇప్పుడు పీల్చేసుకుంటున్నాడు, పృథ్వీ చుట్టూరా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి చెట్లను కొట్టేసుకుంటున్నాడు. మిగతా ఏ ప్రాణి ముట్టుకోవటం లేదు. ప్రకృతి ఎలా ఉంచుతుందో అలాగే ఉంచుతుంది. ఒక చక్రీయ క్రమంలో ప్రకృతికి నియమానుసారము తనకు కావలసినటువంటి వనరుల్ని పశుపక్షాదులు, జంతువులు అన్నీ పొందుతున్నాయి కదా. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? పీడిస్తున్నాడు, లాక్కుంటున్నాడు దాన్ని. తను ప్రకృతిలోంచి ఏదైతే పొందాడో తిరిగి దాన్ని ప్రకృతిలోకి ఇచ్చివేయగలిగేటటువంటి శక్తి కూడా మనిషికి ఉండాలి. ఆ శక్తిని యజ్ఞ విద్య అన్నాం మనం. కానీ ఆ యజ్ఞ విద్య కూడా మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? ఎలాగైతే పెట్రోల్ అది మనం లాగేసుకుంటున్నామో భూమిలోంచి, యజ్ఞ విద్య ద్వారా కూడా ఆకాశంలో ఉన్నటువంటి అనంత సంపద నేను లాగేసుకోవాలి అనేటటువంటి ఆ బుద్ధి మారదు. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పాం కదా. ఆ బుద్ధి దేనిగా మారాలి? ఋషి వలె మారాలి. అప్పుడేం చేస్తాడు వాడు? ప్రకృతిలో నాశనం అయిపోతున్నటువంటి విశాలమైనటువంటి సంపదను యజ్ఞము ద్వారా తిరిగి మళ్ళా ఆకాశంలోకి పంపించేస్తాడు. ఈ విద్య తెలిసినటువంటి ఋషులు సమాజంలో ఉన్నంత వరకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రాలేదు. ప్రాణశక్తి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మీలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. గాయత్రి మంత్ర సాధకులు, గాయత్రి విద్యను నేర్చుకున్నటువంటి సాధకులు, ఇందాక నేను చెప్పినటువంటిది కాకుండా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని కొట్టుకు చూస్తున్నాం కదా సైంటిస్టులు, వాళ్ళ దగ్గర మార్గము లేదు, వాళ్ళకి తెలియదు ఎలా చెయ్యాలో. వాళ్ళు చేసుకునేటటువంటి బ్యాలెన్సింగ్ ప్రాసెస్ కనుక చేయదలుచుకుంటే ఇప్పుడు చెట్లు నాటితే ఎప్పటికి పెరిగి పెద్దవవుతాయి? ఇంకో 20 ఏళ్లకి. ఈ లోపల ఇక్కడ ఎంత కొంపలు అంటుకుంటాయో మనకు తెలియదు. కానీ యజ్ఞ విద్య ద్వారా మీరు ఆ క్షణమే ప్రకృతిలో లోపించిపోయినటువంటి పొల్యూషన్ని సవరించేయవచ్చు.
దానికోసము ఈ విశాలమైనటువంటి అశ్వమేధ యజ్ఞాలు అవి తయారు చేశారు. ప్రణాళిక, ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళిక మిగతా ఏ సంస్థలోనూ నేను చూడలేదు. ఈ గాయత్రి పరివార్, ఆ గురుదేవుల యొక్క ఆ అద్భుతమైనటువంటి శక్తి, అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని మీరు యజ్ఞ విద్య ద్వారా సమూలంగా నష్టం చేయొచ్చు తక్షణమే. మీకు చెప్పాను కదా, ఎప్పుడో కాదు, మీరు ఈ క్షణమే లాభం పొందాలి యజ్ఞ విద్య ద్వారా అని. కానీ మనం దేనికోసం చేస్తున్నాం అంటే మన భౌతిక సుఖాలకి దానికి చేస్తే మళ్ళీ రాక్షసత్వం అయింది. రాక్షసులు యజ్ఞం చేసేవాళ్ళు. రావణాసురుడు కూడా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞమే కనుక పూర్తి అవుతే అసలు కాలం ఎలా ఉండేదో మనం చెప్పలేము. ఆ యజ్ఞాన్ని ఆపాల్సి వచ్చింది లక్ష్మణుడు. 14 ఏళ్ళు నిద్ర లేనటువంటి ఒక వ్యక్తి ద్వారా అది సాధించబడి ఉంది. ఈ ప్రాణమయ కోశములో శక్తి ఉత్పాదన ఎలా జరుగుతుందో మనకు తెలుసుకోవాలి అంటే, మన శరీరంలో శక్తి ఎన్ని రకాలుగా ఉంది, ఆ శక్తి ఏ విధాలుగా పనిచేస్తుందో తెలుసుకోండి. కానీ ఈ నేను చెప్పినటువంటి ఈ యజ్ఞ భావన మర్చిపోకండి. రామరాజ్యం గురించి చెప్తూ వాల్మీకి బ్రాహ్మీ ముహూర్తంలో యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు ఒకటి లేదు రామరాజ్యంలో అంటాడు. దేనివల్ల రామరాజ్యం వచ్చిందో తెలియదు. రాముడు వల్ల రామరాజ్యం వచ్చిందా, లేకపోతే ప్రతి ఇంట్లోనూ యజ్ఞం జరగటం వల్ల రామరాజ్యం వచ్చిందా? రెండూ కరెక్టేనేమో. చేత ఇది మనసులో ఉంచుకుని ప్రాణమయ కోశం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన శరీరాలో 10 ప్రాణాలు ఉన్నాయి. అది జాగ్రత్తగా వాటి పేర్లు, వాటి యొక్క కార్యక్రమాలు, శరీరంలో అవి ఏ కార్యక్రమాలు చేస్తాయో అర్థం చేసుకోండి. మొట్టమొదటిది ప్రాణము. ప్రాణమయ కోశంలో చాలా ప్రముఖమైంది ప్రాణము కనుక దానికి ప్రాణమయ కోశం అని పెట్టాం. ప్రాణమయ కోశం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ప్రాణం తప్పు చెప్పాను నేను, ప్రాణమయ కోశం కాదు. ప్రాణం అనేటటువంటి వాయువు ఎక్కడుంటుంది అంటే హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి వల్లనే, శక్తి అండర్లైన్ చేసుకోండి, లింగ శరీరము ప్లస్ స్థూల శరీరంలో హృదయం ఉంది. హృదయం ఉంది కదా. కానీ హృదయం కార్యరతం అవ్వాలి అంటే, పని చేస్తూ ఉండాలి అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి ప్రాణశక్తి. ఏం చేస్తుందన్నమాట ఆ ప్రాణశక్తి? హృదయాన్ని లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేటట్టు చేస్తుంది ప్రాణశక్తి. అది చేయటం వల్ల మిగతా కార్యక్రమాలన్నీ స్థూల శరీరంలో జరుగుతూ ఉంటాయి. హృదయమే కొట్టుకోవటం ఆగిపోతే ఇంకేం జరగదు కదా. ఈ ప్రాణశక్తికి ఒక సెక్రటరీ ఉంటాడు, మినిస్టర్తో పాటు ఒక సెక్రటరీ ఎలా ఉంటాడో, హృదయంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి సహాయం చేసేటటువంటి ఒక శక్తి పేరు నాగము. అందువల్ల ఈ పాము అనేటటువంటిది హృదయ స్పందనకి చాలా అవసరం కదా. ఆ హృదయ స్పందనకి చాలా అవసరమైనటువంటి ఈ ఉపప్రాణము దేవతలకి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళందరినీ కూడా ఎక్కడో అక్కడ ఒక సర్పము వాళ్ళకి అలంకారంగా చూపిస్తారు. పాముల్ని ఎందుకు వాళ్ళు మెళ్ళ వేసుకుంటారు, మిగతా వాళ్ళని వేసుకోవచ్చు కదా. ఆ నాగము, నాగలోకము, ఎప్పుడైనా మీరు పావుని కనుక ముట్టుకోగలిగితే, అంటే ధైర్యం చేయాలి. నేను ఎప్పుడు ముట్టుకోలే, నాకు ధైర్యం లేదు, ముట్టుకోను కూడా. కానీ ముట్టుకున్నటువంటి వ్యక్తులు చెప్పేది ఏంటి అంటే, ముఖ్యంగా పాల్ బ్రంటన్ రమణ మహర్షి గురించి రాసినటువంటి వ్యక్తి, ఈజిప్ట్లో పాముని పట్టుకుని దాంతో చాలా రకాలుగా చేయించేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పామును పట్టుకున్నట్ట. సడన్గా ఏదో అగాధంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఫీలింగ్ వచ్చింది అతనికి. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్న హృదయాంతరాల్లోకి. ఆ పాము యొక్క స్వరూపము అక్కడికి తీసుకెళ్తుంది. మన మొత్తం కుండలిని విద్య కూడా సర్పాకృతే. ఋషులు చాలా ఆలోచించి పెట్టారు. ఇంకోటి పాములో ఉన్నటువంటి విచిత్రత ఏంటి అంటే, మిగతా ఏ జంతువుల కళ్ళు కూడా తెలుపు నలిపే పట్టుకోగలవు. ఒక మానవుని యొక్క కన్ను, పాము యొక్క కన్ను 7 రంగులు పట్టుకోగలవు. మిగతా ఏవి కూడా 7 రంగుల్ని పట్టుకోలేవు జంతువులు. అటు తెలుపునైనా పట్టుకోగలవు, లేకపోతే ఇటు నలుపునైనా పట్టుకోగలవు. బ్లాక్ అండ్ వైటే.
కలర్స్ కావాలి అంటే ఇటు మానవ జన్మైనా ఎత్తాలి, లేకపోతే అటు నాగజన్మైనా ఎత్తాలి. అంచేత నాగము అనేటటువంటి ఉపప్రాణము వీటన్నిటికీ కారణము. ఇంకో విధంగా మనం చూడాలి అంటే ప్రకృతిలో ఎప్పుడైనా అధికమైనటువంటి శక్తి ఏర్పడితే ఏం ఏర్పడుతుంది? ఒక వర్తులాకారమైనటువంటి కోన్ ఏర్పడుతుంది. చూశారు కదా, గాలి వీస్తూ ఉంటే ఇలా వర్తులాకారం కోన్స్ ఏర్పడతాయి. శక్తి ఎక్కడున్నా కోన్ ఏర్పడుతుంది. ఎక్కడ శక్తి ఉన్నా అది ప్రకృతి యొక్క నియమం. అది విశాలంగా వర్తులాకారంగా ఉన్నది ప్రాణము అనుకుంటే దాని యొక్క కోన్ నాగము. దాన్నే మహాప్రాణము, ఉపప్రాణము అని మన పుస్తకాలలో గ్రంథాల్లో రాస్తూ ఉంటారు. అంచేత ఇవి రెండు జంటగా వెళ్తూ ఉంటారు. దీని తర్వాత చాలా ప్రముఖంగా మానవ శరీరం ఉపయోగించుకునేటటువంటి శక్తి అపాన శక్తి, లేకపోతే అపాన వాయువు, లేకపోతే అపాన ప్రాణము. ఇది గుదాద్వారం దగ్గర ఉంటుంది. దీని యొక్క పని ఏంటి? శరీరంలో ఉన్నటువంటి మల విసర్జన. మల విసర్జన అంటే కేవలం మల విసర్జనే కాదు, శరీరంలో ఉన్నటువంటి ఏ విషయాన్నైనా కూడా బయటకు తోసేస్తుంది, చెమట పడుతుంది. అది కూడా అపాన వాయువు యొక్క ప్రభావమే. వామిటింగ్స్ వస్తాయి, అది కూడా అపాన వాయువు యొక్క ప్రభావమే. కళ్ళల్లో పుసులు కడతాయి, అవి కూడా అపాన వాయువు యొక్క ప్రభావమే. అది గుర్తుంచుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నిటినీ తోసేది అపాన వాయువు. ఈ అపాన వాయువు మధ్య సయోధ్య ఉన్నటువంటి వ్యక్తులు చాలా దగ్గర స్నేహితులు అవుతారు. ప్రాణసఖులు అంటామే, ప్రాణాలు ఇచ్చేటటువంటి సఖులు. ఇది అపాన వాయువు యొక్క సామ్యత వల్ల వస్తుంది. అంటే సమానమైనటువంటి శక్తి గల వ్యక్తులు. ఈ అపాన వాయువు, కూర్మ వాయువు పరస్పరము సంబంధించి ఉంటాయి. మహాప్రాణము అపానం అవుతే దాని యొక్క బిందువు, ఆ కోని యొక్క బిందువు కూర్మము. ఈ కూర్మము అనేటటువంటి బిందువు, కూర్మము అనేటటువంటి అపాన వాయువుకి సంబంధించినటువంటి ఉపప్రాణము కరెక్ట్గా లేదనుకోండి, సంతాన ప్రాప్తి ఉండదు. ఆరోగ్యం ఎలా ఉన్నా డాక్టర్లు ఎంత సర్టిఫై చేసినా ఈ ఉపప్రాణం ఎక్కడో స్లిప్ అయింది, ఆ కోన్ కరెక్ట్గా ఫిట్ కాలే. ఈ ప్రాణశక్తి గురించి గాయత్రి మంత్ర సంచాలనంలో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయి. ఆ మంత్రాక్షరాలు అలా ఉపయోగపడ్డాయి. అంచేత గాయత్రి సాధకులకి ఈ ప్రాబ్లం రాదు అని చెప్పేది. అంటే ఏ బిందువు అక్కడ సెట్ అవుతుందో కూడా మీరు తెలుసుకోండి. కూర్మము, ఈ అపాన కూర్మ శక్తుల యొక్క కలయిక, ప్రాణనాగముల యొక్క కలయిక, వీటి మధ్య కనుక మనం సంతులనము ఏర్పరచుకుంటే, బ్యాలెన్స్ కనుక ఏర్పరచుకుంటే వచ్చేటటువంటి శక్తిని సమాన శక్తి అంటాం. నాభి బిందువు దగ్గర ఉంటుంది సమాన వాయువు, నాభి వద్ద ఏర్పడుతుంది. ఈ సమాన వాయువు సాధారణంగా బ్యాలెన్స్ అయి ఉండదు. అటు ప్రాణశక్తి అయినా ఎక్కువ ఉంటుంది, అంటే ఏంటి, హృదయంలో ఉన్నటువంటి శక్తి అయినా ఎక్కువ ఉంటుంది, లేకపోతే అపాన వాయువు కిందనున్నటువంటి శక్తి అయినా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ జంటల్ని మర్చిపోకండి. ఇది తర్వాత ఎప్పుడైనా కుండలిని సాధనలో మనం తీవ్రతరమైనటువంటి సాధనలు చేసుకోగలిగితే చాలా ఉపయోగపడతాయి. ఇవి ప్రాణము, నాగము, అపానము, కూర్మము, నాభి వద్ద ఈ రెండు సమానం అవుతాయి. సమానం అవుతాయి కనుకనే ఈ సమానమైనటువంటి శక్తిని సమాన వాయువు అన్నాం. దీనికి జంటగా కురు కళ అనేటటువంటి వాయువు ఉంటుంది. కళ ముందు కురు అనేటటువంటి పదం వాడతాం. కురు కళ. ఈ వాయువు యొక్క లక్షణం ఏంటి? నాభి కదా, జీర్ణశక్తి, జీర్ణించటము, పదార్థము పూర్తిగా ఎసిమిలేట్ కావటము, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సమాన ప్రాణవాయువుకి సంబంధించినటువంటి శక్తులు. ఇవి కాకుండా ఉదాన వాయువు ఉంటుంది. ఈ ఉదాన వాయువు కంఠం దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఉపప్రాణము దేవదత్తము. గాయత్రి మంత్ర సాధకులకి ఈ దేవదత్తము అనేటటువంటిది
చాలా ప్రముఖమైనటువంటి కార్యాలు నెరవేరుస్తూ ఉంటుంది. అష్టసిద్ధి నవనిధికే దాత గాయత్రి చాలీసాలో వస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా ఏంటది ఏదైతేనే నాకు ఆ శ్లోకం గుర్తు రావటం లేదు ఇప్పుడు. అష్టసిద్ధులు నవనిధులు మొత్తము ఈ దేవదత్త అనేటటువంటి ఉపప్రాణం మీద ఉంది. తాంత్రిక విధి విధానాలలో కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు దేవదత్త అనేటటువంటి మంత్రాన్ని చాలా యంత్రాల్లో రాస్తూ ఉంటారు. దేవదత్త అనేటటువంటి ఒక దేవత ఉన్నాడు అని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడో లేడు ఆ దేవదత్త అనేటటువంటిది కంఠంలో ఉంది. ఈ ఉదాన వాయువు, ఈ ఉదాన వాయువు కంఠంలో ఉన్నటువంటి ఉదాన వాయువు మహాప్రాణము, దాని యొక్క చిన్న ప్రాణము ఉపప్రాణము దేవదత్తము. వీటి మధ్య కరెక్ట్ సామ్యం ఉన్నటువంటి వాళ్ళకి సమృద్ధికి లోటు ఉండదు. నిరంతరము వాళ్ళు సమృద్ధి కలిగి ఉంటారు. అంచేత ఈ దేవదత్త ప్రాణశక్తిని పూర్తిగా కలిగినటువంటి వాడు ధనంజయుడు. దేవదత్తో ధనంజయ. ఎక్కడైనా ఈ మాట విన్నారా మీరు? మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు, శంఖారామం జరుగుతున్నప్పుడు ముందు చేసిన తర్వాత ఇంక వీళ్ళు మొదలెట్టారు. వీళ్ళు మొదలెట్టినప్పుడు అర్జునుడు యొక్క శంఖానికి పేరు దేవదత్తము. ఆ దేవదత్తము అంటే ఈ 5 ఇంద్రియాలు కూడా దేవుడే నాకు ఇచ్చాడు, ఆ కార్యక్రమాలకి నేను ఉపయోగించుకుంటాను అనేటటువంటి భావన. ఇది ఎవరికైతే చాలా స్ఫుటంగా ఉంటుందో సమృద్ధికి లోపం ఉండదు. అది గుర్తుంచుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే వాళ్ళకు ఉండేటటువంటి సమృద్ధి మిగతా ఎవరికి ఉండదు. సమృద్ధి గురించి నేను చెప్తున్నాను. కాగితం ముక్కలు ఉంటాయా ఉండవా దాని గురించి నేను మాట్లాడటంలే. కాగితం ముక్కలు మీరు నోట్లో అచ్చు వేసేసుకుని చాలా పెట్టుకోవచ్చు. కానీ ఇదంతా వేసుకున్నా వాడి సమాన వాయువు కరెక్ట్గా పనిచేయకపోతే తినటానికి మాత్రం ఏమీ తినలేడు. ఇంచేత గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఆ నోట్లో ఏం చేసుకోవాలి వాడు? కానీ ఆరోగ్యం బాగుంది, కావలసినటువంటి ఆహారం వాడికి లభించటానికి కావలసినటువంటి శక్తి ఈ దేవదత్త ఉపప్రాణం వల్ల వస్తుంది. అది కంఠం వద్ద ఉంటుంది. ఆ కంఠము వద్దే స్ఫుట అనేటటువంటి ఒక గ్రంథి ఉంటుంది. మనం అన్నమయ కోశంలో అనేక గ్రంథుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాన్ని ఉపచ్చికలు అని కూడా అంటాం. గ్రంథులు అనండి, ఉపచ్చికలు అనండి, లేకపోతే అనేక నరాలు కలిసి ఏర్పడేటటువంటి ఒక బిందువు అనండి. ఆ బిందువు మీద బంగారం యొక్క స్పర్శ పడితే దేవదత్త వాయువు ఉపప్రాణము జాగృతం అవుతుంది. అందుకని నగలు పెట్టుకోవటం అందంగా ఉంటుంది, డబ్బు ఉంటుంది అని కాదు. ఆ స్ఫుట గ్రంథి ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మీరు ఊహించుకోవాలి. కానీ ఆ స్ఫుట గ్రంథి జాగరణ ఈ ఉదాన వాయువు దేవదత్త ఉపప్రాణాలకి మధ్య సామ్యాన్ని బాగా కలగజేస్తుంది. అంతేకాకుండా ఉదాన వాయువు కంఠం వద్ద ఉండి ఇంకొక పని కూడా చేస్తుంది. రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు అన్ని ఇంద్రియాల నుంచి ప్రాణశక్తిని తనలోకి లాక్కుని కేవలము అవి వాటి నిర్ధారితమైనటువంటి పనులు చేసుకోవటానికి మాత్రమే శక్తిని ఉంచి మిగతా శక్తులన్నింటినీ అది లాగేసుకుంటుంది. మీరు నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు మీరు ఏం చేయగలరు? లింగ శరీరాన్ని ఉపయోగించుకోగలరు. లింగ శరీరాన్ని బయటికి తీసుకురావచ్చు. బయటికి తీసుకుని వచ్చి ఆ లింగ శరీరంతో అనేక లోకాలకి వాటికి కూడా మీరు యాత్ర చేయవచ్చు. ఇదంతా కూడా ఉదాన వాయువు యొక్క ప్రభావమే, దేవదత్త వాయువు యొక్క ప్రభావమే. అంచేత గాయత్రి మంత్ర సాధకులకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంఠం వద్ద ఉన్నటువంటి ఉదాన వాయువు, దేవదత్త వాయువు. ఇది కూడా కాకుండా శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఇంకొక ప్రాణం ఉంది. దాన్ని వ్యానము అంటాం. ఈ వ్యానానికి సంబంధించినటువంటి ఉపప్రాణమే ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు వ్యానంకి చాలా దగ్గర సంబంధం ఉంది.
దీనినే నర నారాయణులు అని కూడా అంటూ ఉంటాం. నర ఈ జీవాత్మకి సంబంధించినటువంటి సంపూర్ణ వ్యానశక్తిని ధనంజయ వాయువు అంటే దాని యొక్క మహాప్రాణాన్ని శ్రీకృష్ణుడు అంటాం. అదే వ్యానం యొక్క శక్తి. చేత ఈ 10 ప్రాణాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రాణమయ కోశ జాగరణకు కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్కి వెళ్దాం. కానీ ఈ థియరీ మీకు బాగా అర్థం అవ్వాలి. ఎక్కడ ఏం చేస్తుందో, ఎంత అద్భుతంగా ఋషులు వీటిని జొప్పించారు అంటే, మన ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రాణాలకి ఆహుతులు ఇచ్చే పేరుతో ఓం ప్రాణాయ స్వాహ అపాయ స్వాహ సమానాయ స్వాహ ఉదాయ స్వాహ అనేస్తాం. కనీసం ఆ పేర్లు మిగిలాయి మనకి. ఇదే లేకపోతే ఈ పేర్లు కూడా మిగిలేవి కాదు. కానీ ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉందో మీరు పెద్ద సైంటిఫిక్ ఆస్పెక్ట్స్కే డెవలప్ చేసుకోవచ్చు. ఈ జంటల్ని మాత్రం మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు గుర్తు చేసుకుందాం. మనం ఏమని సాధన చేసుకుందాం అంటే, ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, దాని యొక్క ఎసెన్స్ నాగంగా మారుతోంది. ఆ జంటని మర్చిపోతాం మనం. ఉప ప్రాణాలు అనుకుని దాన్ని వదిలేశారు వాళ్ళు. అంటే ఋషుల యొక్క ఇది ఏంటంటే, ఆ మాత్రం వీళ్ళు మర్చిపోతారా అని వాళ్ళకి తెలియదు అసలు ఇదంతా మర్చిపోతారని. ప్రాణాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉప ప్రాణము కృకులము, ఉదానాయ స్వాహ, ఉప ప్రాణము దేవదత్తము, అపానాయ స్వాహ, ఉప ప్రాణము కూర్మము, ఓం వ్యానాయ స్వాహ, ఉప ప్రాణము ధనంజయము. ఈ ప్రాణాపాన ఈ స్వాహా శక్తితో, స్వాహాశక్తి అంటే అగ్ని యొక్క భార్య అని అర్థం. స్వాహ అంటే ఈ అగ్నితత్వము యజ్ఞ విధానము ద్వారా, ఆహారం తీసుకునేటటువంటి యజ్ఞ విధానం ద్వారా ఎంత అలౌకికమైనటువంటి శక్తులు సంపాదించవచ్చో తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది. చాలా మంచి ఉపనిషత్తు అది. ఎప్పుడైనా మీకు వీలుంటే చదువుకోండి. కానీ ప్రస్తుతం మనం ప్రాణమయ కోశంలోకి వెళ్దాం. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సామర్థ్యము ఈ 10 వాయువుల మీద ఆధారపడి ఉంది. ఈ 10 వాయువులు కూడా గాయత్రి యొక్క 10 చేతులు. ఆ గాయత్రి యొక్క ఆ బొమ్మలోనే ఇవన్నీ వాళ్ళు అందులో తోశారు. ఎప్పుడైతే మనం 5 వామ మార్గ ప్రాణ శక్తులు అంటే ఏమేమి వస్తాయి? ఉదానానికి సంబంధించినటువంటి కూర్మము, సమానానికి సంబంధించినటువంటి కృకులము, నాగము, ఉదానానికి సంబంధించినటువంటి దేవదత్తము, వ్యానానికి సంబంధించినటువంటి ఇది వామ మార్గీ శక్తులు ప్రాణం యొక్క. దక్షిణ మార్గీ శక్తులు ఏంటి? అపానము, సమానము, ప్రాణము, ఉదానము, వ్యానము. ఇవి గాయత్రి యొక్క ఇటువైపు ఉన్నటువంటి 5 భుజాలు, అటువైపు ఉన్నటువంటి 5 భుజాలు. వీటిని ఎలా జాగరణ చేసుకోవాలి, వీటికి కావలసినటువంటి విధి విధానాలలో మొట్టమొదటిది బంధము. 3 రకాలైనటువంటి బంధాలు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి. కాయకల్ప చికిత్స పేరు వినే ఉంటారు మీరు. కాయకల్ప చికిత్సలో చాలా ప్రముఖ పాత్ర ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి బంధము వహిస్తుంది. దాన్ని అశ్విని బంధము అంటాం, మూల బంధము అని కూడా అంటూ ఉంటారు. ఈ మూల బంధము అంటే ఆవు అవి పేడ వేస్తున్నప్పుడు దాని యొక్క గుదా ద్వారాన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే చూసారా? లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. అలాగా మన యొక్క గుదా ద్వారాన్ని పైకి లాక్కోవటం, కిందకు వదలటం, పైకి లాక్కోవటం, కిందకు వదలటం. అర్థమైంది కదా? మీరు ఏ ఆహారం తీసుకోబోతున్నా 7 సార్లు ఇలా అనుకోండి. అప్పుడు మంచినీళ్ళు తాగబోతున్నారా? 7 సార్లు ఇలా అనుకోండి. భోజనానికి కూర్చున్నారా? 7 సార్లు ఇలా అనుకోండి. టిఫిన్ చేయబోతున్నారా? 7 సార్లు. ముందు చేశాక కాదు, చాలు. ఈ బంధము మీ అపాన కూర్మముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని సెట్ చేసిస్తుంది. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కావాలనుకున్నటువంటి దంపతులు 21 సార్లు పొద్దున్న భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు ఇది చేసుకుంటే దంపతులు ఇద్దరూ కూర్చుని చేయటానికి ఏముంది? అందులో పెద్ద కష్టమేం కాదు. కూర్చుని ఉన్నారు మఠ వేసుకుని, గుదా ద్వారాన్ని లోపల పెట్టడం,
బయటకు వదలటం, లోపల పెట్టడం, బయటకు వదలటం, స్లోగా. తొందరొద్దు దేనికి. ప్రాణాయామ విధానాలలో ఏ పని మీరు చేసినా స్లోగా చేస్తారు. ఎగ్జర్షన్ వద్దు, తొందరొద్దు, గాభరా వద్దు. ఇది మూలబంధము. మూలబంధం తర్వాత ఉడ్డీయాన బంధము. ఉడ్డీయాన బంధం అంటే ఏంటి? కడుపును లోపల తీసుకుని పైకి లేపటం. ఉడ్డీయాన బంధం ఇది ఏ శక్తి మీద పనిచేస్తుంది? పేరు చెప్పగలరా మీరు? సమానము, కృకులము. అంచేత ఆకలి లేదు, తినది అరగటం లేదు, ఈ కడుపుకి సంబంధించినటువంటి ఏ బాధలు ఉన్నా కూడా ఉడ్డీయాన బంధం. ఉడ్డీయాన బంధం అంటే ఏంటి? కడుపు ముందు వెనక్కి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోయిన తర్వాత పైకి లేపండి. పైకి లేపాం మనం. జాలంధర బంధము. జాలంధర బంధములో దీనికి తగిలిస్తాం మనం. చుబుకం అంటాం కదా, దీన్ని ఈ కంఠకూపంలోకి తీసుకెళ్తాం మనం. ఇది దేని మీద ఎఫెక్ట్ ఇస్తుంది? ఉదాన వాయువు, దేవదత్త వాయువు. కానీ కిందకి చూస్తున్నాం మనం. ప్రాణము, నాగము. అంచేత ఇప్పుడు ఏం చేశాం మనం? మూలబంధంతో అపాన వాయువును పైకి లాగాం, జాలంధర బంధంతో ప్రాణశక్తిని కిందకి నొక్కాం. ఇవి రెండు ఎక్కడ కలుస్తాయి? సమాన వాయువులో కలుస్తాయి. ప్రాణాపానో సమోకృత్వ నాసాభ్యంతర చారిణం ప్రాణాయామంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి రహస్యము. కానీ మీరు పెద్దగా ఏం చేస్తాం అనేది మనకి తెలియదు. మనం పెద్దగా గందరగోళం పడొద్దు. ప్రాణాయామ రహస్యాలు కానీ ప్రాణాయామ సాధనలు కానీ తెలిసినటువంటి వ్యక్తులు నాకు ఎక్కడా కనిపించలే, నేర్చుకుందాం అనుకున్నా. కానీ మూలబంధంలో ప్రమాదం ఏం లేదు. గుదా ద్వారాన్ని ఆకుంచన ప్రకుంచన. ఉడ్డీయాన బంధం. ఒళ్ళు విరుచుకున్నట్టే కడుపును లోపల తీసుకెళ్ళి పైకి లాగండి. ఎప్పుడు మీకు మూడు ఉంటే అప్పుడు ఇలా అనుకుంటూ ఉండండి. దీన్నే మనము ద్రామ్ సాధన అని కూడా పేరుతో చేశాం, గుర్తుందో లేదో మీకు. నాభిని చూసుకునేటటువంటిది. దీనివల్ల ఏమవుతుంది? ఇటు అపాన కూర్మ వాయువులు, సమాన కృకుల వాయువులు, నాగ ప్రాణవాయువులు, దేవదత్త ఉదాన వాయువులు, వీటి మీద ఆధిపత్యం వస్తుంది. దీని తర్వాత ఉన్నటువంటి వ్యానము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. దానికి సంబంధించినటువంటి ధనంజయ వాయువు కూడా సర్వత్రా శరీరంలో వ్యాపించి ఉంది కనుక ఈ 4+2 8ని కనుక మనం కంట్రోల్ చేసేసుకుంటే అది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అష్టసిద్ధులు అంటాం మనం. అష్టసిద్ధులు మళ్ళా ఎక్కడి నుంచో ఏం రావు. ఈ 8 అంటే 4 మహాప్రాణాలు, 4 ఉపప్రాణాలు, ఈ 3 బంధాలతో వచ్చేస్తుంది. ఈ 3 బంధాలు సింపుల్ ఆన్ స్విచ్ లాగే ఎప్పుడు పడితే మీరు అప్పుడు చేసుకోండి. కానీ కడుపులో ఆహారం లేనప్పుడు. అంచేత మనం టిఫిన్ చేసినా భోజనం చేసినా ఓ 3 గంటల సేపు గ్యాప్ వదిలేయండి. అప్పుడు మీరు ఇది ఏదైనా చేసుకోవచ్చు. ఉడ్డీయాన బంధం వేసుకుంటారో, మూలబంధం వేసుకుంటారో, జాలంధర్ బంధం వేసుకోండి. దీనికి టైము అది ఏం లేదు. ఓ టైం పెట్టుకుని కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. మీరు ఆఫీసులో కూర్చుని ఉన్నారు, కాస్త మెడ నొప్పెట్టింది, ఇలా అనుకునేవాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఇలా అనుకోకుండా ఇలా అనుకున్నారనుకోండి లాభం. ఇలా అనుకుంటే ఇలా అనుకున్నా మంచిదే. జాలంధర్ బంధం అవుతుంది. ఉడ్డీయాన బంధం వేసుకోవచ్చు, మూలబంధం, ఈ 3 కలిపి వేసుకోవచ్చు. 3 కలిపి వేసుకునేటటువంటి సాధకులు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ముందు మూలబంధం వేయండి. మూలబంధం వేసిన తర్వాత ఉడ్డీయాన బంధం వేయండి. ఈ 2 బంధాలు శ్వాసను వదిలిపెట్టాక వేయండి. గాలి పూర్తిగా వదిలేస్తాం. గాలి పూర్తిగా వదిలేశాక శ్వాసను బయటే ఆపాం. బయటే ఆపిన తర్వాత మూలబంధం తర్వాత ఉడ్డీయాన బంధం. ఆ బంధాలు అలాగే ఉంచి గాలి పీల్చండి. గాలి పీల్చి జాలంధర్ బంధం వేయండి. ఏమైంది? ఇప్పుడు మీరు నాగాన్ని ప్రాణాన్ని నొక్కారు. నొక్కేసరికి అది కిందకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. మార్గం మీరు ఆపేశారు. ఎంతసేపు అలా ఉండగలిగితే ఉండండి. తర్వాత జాలంధర్ బంధం వదలండి, తర్వాత ఉడ్డీయాన బంధం వదలండి, తర్వాత మూలబంధం వదలండి, గాలి వదిలేయండి. ఎప్పుడో అప్పుడు
ఆ ప్రాణము అపానము సమానం అవుతాయి. ఎప్పుడు సమానం అవుతాయో మనకు అనవసరం. కానీ మొత్తం ప్రాసెస్లో ఒకటే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి, మీకు ఎక్కడా కూడా బాధ అనిపించకూడదు. ఏ క్షణంలో బాధ అనిపిస్తే ఆ క్షణంలో అన్నీ వదిలేయటే నార్మల్ అయిపోతాం. అర్థమైంది కదా? ఇది బంధాలు. బంధాలు తర్వాత 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రలో క్రియాయోగములో లాహిరి మహాశయ అందించినటువంటి క్రియాయోగంలో మహాముద్ర అనేటటువంటి ముద్ర చాలా ఉపయోగపడుతుంది. కానీ మహాముద్ర అనే ఆసనాల్లో భాషలో పాదహస్తాసనం అంటాం. కూర్చుని చేసేటటువంటి పాదహస్తాసనం. కూర్చుని చేసే పాదహస్తాసనానికే పశ్చిమోత్తాసనం అని కూడా ఒక పేరు. అంచేత చేతులతో కాళ్ళను పట్టుకుని కూర్చోవటం మహాముద్ర. దాని వేరియేషన్స్ ఉన్నాయి. ఎడంకాలు మడత పెట్టి కుడికాలు జాపి సగం, మళ్ళా కుడికాలు మడిచి ఎడంకాలు జాపి తర్వాత 2 కాళ్ళు జాపి. ఈ మహాముద్ర వ్యాన ధనంజయ వాయువుల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే దీన్ని మహాముద్ర అన్నాం. ఖేచరీ ముద్ర, నాలికని వెనక్కి తిప్పి అంగుట్లో పెట్టుకోవటం, మిల్లిమిల్లిగా రాయటం. నా సలహా ఎప్పుడు ఏంటి అంటే, మీరు నిరంతరం ఖేచరీ ముద్రలో ఉండండి, ఆటోమేటిక్గా మౌనంలో ఉంటారు. ఖేచరీ ముద్ర వదిలేరు, మాట్లాడాలి. అంచేత అది ప్రాక్టీస్ చేసుకోవటం మంచిదేమో. అటు ప్రాణమే కోసి జాగరణకి పనికొస్తుంది. నేను మిమ్మల్ని నిరంతరం మౌనంగా ఉండండారు అని నేను చెప్పక్కర్లే. నాలిక వెనక్కి పెట్టుకుని పైన అంగిట్లో పెట్టుకుని కూర్చోవద్దు, పనులు చేసుకోండి. మీరు ఏ పనులు చేసుకుంటున్నా అలా ఉంచవచ్చు. ఆటోమేటిక్గా మౌనం అయిపోతుంది, ఖేచరీ ముద్ర కూడా అయిపోతుంది. భోజనం చేస్తున్నప్పుడు మాత్రం డౌట్ వచ్చింది కొంతమందికి, అప్పుడు ఖేచరీ ముద్ర అక్కర్లే. కానీ మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఖేచరీ ముద్ర ఉంచుకోవచ్చు. అంచేత ద్రవాహారం తీసుకున్న వాళ్ళు ఖేచరీ ముద్రలో ఉండొచ్చు. దాని తర్వాత విపరీతీకరణీ ముద్ర. విపరీతీకరణీ ముద్రనే శీర్షాసనం అంటాం. దాని తర్వాత యోని ముద్ర. కుడి చేతి 5 వేళ్ళు, ఎడం చేతి 5 వేళ్లను, దీనిపైన ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను మూసేయటం యోని ముద్ర అంటాం. అంటే ఇలా ఇవంతా జ్ఞానేంద్రియాలే కదా, చెవులు, కన్ను, ముక్కు, నోరు, నాలిక మూసేస్తాం. మూసేసి మన మనస్సుని త్రికుటిలో ఉంచుకుంటాం. అది యోని ముద్ర. శాంభవి ముద్ర. ఉన్మీలత నేత్రాలతో త్రికుటిని చూడటము శాంభవి ముద్ర. శివుడు దీన్ని స్పెషలైజ్ చేశారని చెప్తారు, అంచేత దీన్ని శాంభవి ముద్ర అంటాం. అగోచరీ ముద్ర. మనకి భృకుటికి 4 అంగుళాలు ముందు ఆకాశంలో శూన్యంలో మనస్సుని స్థిరపరచుకుని కళ్ళు మూసు కూర్చోవటం అగోచరీ ముద్ర. ఈ విధంగా ముద్రల్ని ప్రాక్టీస్ చేస్తూ 9 రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాల పేర్లలోనే ఆ ప్రాణాయామాలు ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఆ 9 రకాల ప్రాణాయామాలు పేర్లు మాత్రమే నేను చెప్తాను. నేను ఎందుకంటే దాన్ని ఎంత వివరించినా లాభం లేదు, ప్రాక్టికల్గా చేయాల్సిందే తప్ప. ఒకటి లోమ విలోమ ప్రాణాయామం, రెండోది సూర్యభేదన ప్రాణాయామం, మూడవది ఉజ్జయిని ప్రాణాయామం. ఈ ఉజ్జయిని ప్రాణాయామము ఉదాన వాయువు యొక్క జాగరణకి చాలా ఉపయోగపడుతుంది. నాలుగవది శీతకారి ప్రాణాయామము, ఐదవది శీతలి ప్రాణాయామము, ఆరవది భస్త్రికా ప్రాణాయామము, ఏడవది భ్రామరీ ప్రాణాయామము,
8వది మూర్ఛా ప్రాణాయామము, 9 ప్లావని ప్రాణాయామము. ఈ 9 రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. ఎప్పుడు వీలవుతే అప్పుడు మన సాధనాత్మకమైనటువంటి విధానాల్లో ఈ 9 ప్రాణాయామాలు మనం చేసుకోవచ్చు. నా సలహా ఏంటి అంటే నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాణమయ కోశ జాగరణకి సంబంధించింది. సాయంత్రం మనోమయ కోశం గురించి చదువుకుందాం. స్వస్తి.